రెండుసార్లు విజయవాడ లోక్సభ స్థానం నుండి టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీ విజయవాడ ఎంపీగా బరిలోకి దిగి ఆయన ఓడిపోయారు. ఓటమి అనంతరం రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నాని ఇతర వ్యాపకాల్లో గడుపుతున్నారు. అయితే కొన్ని రోజులుగా కేశినేని నాని రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీలోకి నాని ఎంట్రీ నిజమేనా? అందుకు పార్టీ అధిష్టానం అంగీకరిస్తుందా? నాని టీడీపీలో చేరికకు అడ్డంకి ఏంటి? లెట్ us వాచ్ ది స్టోరీ. కేశినేని నాని 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీకి టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2013లో చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014-19 ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు. కేశినేని నాని చంద్రబాబు నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. 2024లో కేశినేని నాని వైసీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసి తన సోదరుడు టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని చేతిలో 2.82 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జూన్ 10న రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనను టీడీపీలోకి మళ్లీ తీసుకుంటారా లేదా అనేది అసలు ప్రశ్న. కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పినా ఆయన అనుచరులెవరూ ఆయనతో కలిసి అడుగులు వేయలేదు. ఇది ఓ రకంగా చూస్తే టీడీపీ ఎంత బలంగా ఉందో చెప్పే అంశమే అయినా నాని తన కోవట్లను కావాలనే టీడీపీలో ఉంచారని టీడీపీ నాయకులు సందేహం వ్యక్తం చేశారు. సరైన సమయంలో టీడీపీని దెబ్బకొట్టే వ్యూహంలో ఇది ఒక భాగమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ఏజెంట్లుగా తన వారిని ఉంచేందుకు ప్రయత్నించారు. అలాగే టీడీపీ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవడానికి వారిని ఉపయోగించారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలక సమయాల్లో టీడీపీని దెబ్బతీసే ఎత్తుగడలో భాగంగా నాని కోవర్టులు పనిచేయవచ్చని భావించారు. కానీ అలాంటి ఎత్తులేవి గత ఎన్నికల్లో పని చేయలేదు. అయితే ఇంకా వారిని టీడీపీలో ఉంచి అసమ్మతి చెలరేగేలా నాని కుట్రలు పన్నారనేది కొందరు టీడీపీ నేతల వాదన. విజయవాడ పశ్చిమలో కీలకమైన బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, జలీల్ ఖాన్, ఎంఎస్ బేగ్ వంటి నాయకులకు వ్యతిరేకంగా ఉంటూ కేవలం తనకు మాత్రమే అనుచరులుగా ఉండేవారిని కేశినేని నాని టీడీపీలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో తన సొంత మనుషులను నాని ప్రోత్సహిస్తున్నారు. మైలవరం, తిరువూరు, నందిగామ నియోజకవర్గాల్లో ఇంకా నాని అనుచరులు టీడీపీలో ఉండడంతో పార్టీ క్యాడర్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీలో 2 సార్లు ఎంపీగా పనిచేసిన కేశినేని నాని పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లాక పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విజయవాడ ఎంపీగా పనిచేసిన కేశినేని నాని మూడోసారి ఓడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 2019లో వైసీపీ వేవ్ను కూడా తట్టుకుని విజయం సాధించిన ఆయన 2024లో టీడీపీ సునామీని తప్పించుకోలేకపోయారు. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. గత 10 నెలలుగా రాజకీయంగా సైలెంట్గా ఉన్న నాని తిరిగి యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన మళ్లీ సొంత గూటికి వచ్చేస్తారంటూ చర్చించుకుంటున్నారు. కేశినేని తిరిగి టీడీపీలోకే రాబోతున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతుండగా ఈ అంశంపై ఆయన సోదరుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కూటమి నాయకులంతా ఒకే తాటిపై ఉన్నామని తెలిపారు. కూటమిలో ఇతర పార్టీల నేతల చేరికల నేపథ్యంలో ఓ కమిటీ వేసుకున్నామని, పవన్, చంద్రబాబు, మోదీని గతంలో తీవ్రంగా విమర్శించిన నాయకుల్ని తిరిగి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్టు చిన్ని తెలిపారు. కాబట్టి ఆ కోవలోకి రాకపోతే కేశినేని నానిని తీసుకుంటారని, వస్తే మాత్రం తీసుకోరని తేల్చి చెప్పేశారు. ఏదైనా కమిటీ నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు. కూటమిలో ఎవరు చేరాలన్నా ఈ కండిషన్ అప్లై అవుతుందని, ఆ కండిషన్ ప్రకారం నాని చేరికకు కూటమి అభ్యంతరాలు లేకపోతే తనకు కూడా ఓకే అన్నారు. దీంతో నాని గతంలో చంద్రబాబుపై చేసిన విమర్శలు ఆయన టీడీపీలోకి తిరిగి చేరేందుకు అడ్డుపడే అవకాశాలున్నాయంటున్నారు. టీడీపీయే కాదు కూటమిలో ఏ పార్టీలో చేరాలన్నా నానికి ఇబ్బందేనని తెలుస్తోంది.